సముద్ర మట్టానికి దాదాపు 4849 అడుగుల ఎత్తులో ఉన్న నంది హిల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ నంది హిల్స్ బెంగళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టూ చెట్లు అలాగే పచ్చని కొండలతో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ నంది హిల్స్ టిప్పు సుల్తాన్ గారి కాలంలో ఆయనకి వేసవిడిదిగా ఉండేది. ఈ వీడియోలో నంది హిల్స్ కి ఎలా వెళ్ళాలి, అక్కడ చూడవలసిన ప్లేసెస్ గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలో వివరించాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన్ విత్ నేచర్. మన ఛానల్లో వీడియోస్ అన్ని నేచర్ అలాగే టెంపుల్కి సంబంధించినవి ఉంటాయి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీకు తెలిసిన మంచి టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, ఈ వీడియో చేసి అందరికీ చూపిద్దాం. నంది హిల్స్లో మనం చూడవలసిన ప్లేసెస్ ఏంటో తెలుసుకుందాం. సన్ రైజ్ వ్యూ పాయింట్, యోగనందేశ్వర స్వామి టెంపుల్, నెహ్రూ గాంధీ గెస్ట్ హౌస్, టిప్పు డ్రాప్, పుష్కరిణి, అలాగే బ్యూటిఫుల్ పార్క్, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా చాలా ఉన్నాయి. నంది హిల్స్కి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. నంది హిల్స్ కర్ణాటక రాష్ట్రంలోని చిక్బలాపూర్ సమీపంలో ఉంది. ఇది బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు బస్సులో రావాలనుకుంటే బెంగళూరు నుండి నంది హిల్స్కి అయితే బస్సులు అయితే రావచ్చు, లేదంటే బెంగళూరు నుండి చిక్బలాపూర్కి వచ్చి అక్కడి నుండి అయితే నంది హిల్స్కి రావచ్చు. మీకు కావాలంటే బెంగళూరులో బైక్స్ అయితే రెంట్కు దొరుకుతాయి, అలాగే క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు 5:30 పైన అయితే మంచు వర్షంలాగా అయితే పడుతుంది. ముందు వైపు మనకి అస్సలు కనిపించట్లేదు. బైక్లో వచ్చే వాళ్ళు స్వెటర్ లేదా జాకెట్ వేసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే మంచు వర్షంలాగా కురుస్తుంది, లేదంటే చలికి వణికిపోతాం. మనం ఇప్పుడైతే నంది హిల్స్కి వెళ్ళే రోడ్లకు అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి దాదాపు 15 నుండి 20 కిలోమీటర్లు అయితే లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. మనం కొండపైకి వెళ్ళే దారిలో కిందకి చూసామంటే చుట్టూ చెట్లతో పచ్చదనం చాలా అద్భుతంగా ఉంటుంది. కొండపైకి వచ్చామంటే కార్స్ అలాగే బైక్స్ పార్క్ చేయడానికి అయితే పార్కింగ్ ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంది. ఇక్కడే మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. బైక్ పార్కింగ్ కూడా ఇక్కడే పే చేయాలి. ఇక్కడ హెల్మెట్ కౌంటర్ కూడా ఉంది, ఇక్కడ పెట్టచ్చు. బట్ ఒక హెల్మెట్కి 25 రూపీస్ అయితే పే చేయాలి. బైక్ పార్కింగ్కి 20 రూపాయలు, అలాగే టికెట్కి 20 రూపాయలు అయితే తీసుకున్నారు. మీరు క్యాష్ తీసుకుని వస్తే బెటర్. ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్గా ఉంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అయితే అవ్వకపోవచ్చు. లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ పాయింట్ అయితే ఇలాగా ఉంది. సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడాలంటే ఇటువైపు అయితే వెళ్ళాలని బోర్డు అయితే వేశారు. నేను బెంగళూరు నుండి అయితే వచ్చాను. బెంగళూరులో 4:30కి అయితే స్టార్ట్ అయ్యాను. 5:30 వరకు బాగానే ఉంది. తర్వాత మంచు పడడం స్టార్ట్ అయ్యింది. రోడ్డు కొంచెం కూడా కనిపించలేదు, మంచుతో ఫుల్గా కవర్ అయిపోయింది. నంది హిల్స్ మీద మనం చూడవలసిన ప్లేసెస్ అన్ని బోర్డులో వేశారు. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఎంతో మంది కొత్త వాళ్ళైతే ఇక్కడికి వస్తూ ఉంటారు. స్టార్టింగ్లో వాళ్ళకి నంది హిల్స్ గురించి కానీ ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ గురించి కానీ తెలియదు, కాబట్టి వాళ్ళకి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ అన్ని బోర్డులో అయితే వేశారు. నేను ఫ్రైడే ఇక్కడికి వచ్చాను, అయినా కూడా ఎంతమంది వచ్చారో చూడండి. ఒకవేళ మీరు సాటర్డే సండే వచ్చారంటే ఇంకా ఎక్కువ మంది అయితే ఇక్కడికి వస్తారంట. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది చూడండి, లైట్గా మేఘాలతో ఈ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కొండపైనే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ ఇక్కడే దొరుకుతుంది. కొండపైన సిగ్నల్ రాదనుకున్నాను, కానీ ఇక్కడ టవర్స్ కూడా ఉన్నాయి, సో సిగ్నల్ కూడా బాగానే వస్తుంది. మనం యోగనందేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి కౌంటర్ కూడా ఉంది. సో వాళ్ళు ఇక్కడ చెప్పులు పెట్టుకున్నందుకు 5 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. లోపలికి వచ్చామంటే పాతకాలం ఇల్లు అలాగే ధ్వజస్తంభం పచ్చని మొక్కలతో చాలా ముచ్చటగా ఉంది.
గోపురం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి పాతకాలపు తలుపులు ఇంకా చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో. గుడి లోపలైతే వీడియో తీయకూడదని చెప్పారు, అందుకోసమే నేనైతే వీడియో తీయలేదు. టెంపుల్కి ఎదురుగా ఒక అద్భుతమైన వ్యూ పాయింట్ అయితే ఉంది, తప్పకుండా చూడండి. ఇక్కడ నుండి చూశారంటే చిన్న చిన్న కొండలు, వాటిపైన తేలియాడే మేఘాలతో ఈ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి. వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి పార్క్ కూడా ఉంది, అందులో బెంచెస్ కూడా వేసి పెట్టారు. ఇక్కడ కూర్చొని కబుర్లు కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నదే నెహ్రూ నిలయ. సంవత్సరంలో సర్ మార్క్ కబ్బన్ అనే మైసూర్ కమిషనర్ అయితే ఈ బంగ్లాలో ఉండేవారు. తర్వాత 1986 సంవత్సరంలో ఈ బంగ్లాకి నెహ్రూ నిలయ అని పేరు పెట్టి పబ్లిక్ గెస్ట్ హౌస్ లాగా మార్చేశారు. కానీ ఇప్పుడైతే ఎవరిని లోపలికైతే పంపించడం లేదు, కానీ బంగ్లా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కొద్దిగా ముందుకు వచ్చామంటే మనకి గాంధీ నిలయ గెస్ట్ హౌస్ అయితే కనిపిస్తుంది. పబ్లిక్కి ఎంట్రీ లేదని ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. నాకు తెలిసి ఎవరైనా ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు ఈ బంగ్లాలో అయితే ఉంటారు అనుకుంటాను. ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ అయితే ఉంది, చూడండి. చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఒక మంచి ప్లేస్ అయితే ఉంది. అర్కావతి అనే నది ఇక్కడే పుట్టిందంట. సో ఇలాగే కొద్దిగా ముందుకైతే వెళ్ళామంటే మనకి ఆ అర్కా నది పుట్టిన ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే నీళ్లు లేవు, కానీ ఒకప్పుడు కాలంలో అయితే అర్కావతి అనే నది ఇక్కడే పుట్టి ప్రవహించేదట. టిప్పు డ్రాప్. టిప్పు సుల్తాన్ గారి కాలంలో తప్పు చేసిన ఖైదీలను ఈ కొండపై నుండి కిందకైతే తోసి చంపేసేవాళ్ళు. అందువలన ఈ కొండపైన అయితే టిప్పు డ్రాప్ అని పేరు పెట్టారు. ఇంకొద్దిగా ముందుకెళ్ళామంటే ఆ ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంది. ఇదే అండి టిప్పు డ్రాప్. సో ఇక్కడ నుండి అయితే అందరినీ పైనుండి కిందకైతే తోసి చంపేసేవాళ్ళంట. ఇక్కడ ఒక పెద్ద కోనేరు ఉంది, దీన్ని పుష్కరిణి అని పిలుస్తారు. ఈ కోనేరులో రకరకాల చేపలను అయితే పెంచుతున్నారు. చూడడానికి అయితే చాలా ముచ్చటగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది టిప్పు సుల్తాన్ లాడ్జ్. ఎవరు వెళ్లకుండా గేట్స్ అయితే క్లోజ్ చేసేసారు. వేరే వైపు నుండి అయితే వెళ్ళి చూడొచ్చు అంట. సో కొద్దిగా మనం ముందుకైతే వెళ్ళి చూద్దాం. చూడండి ఈ ప్లేస్ ఎంత అద్భుతంగా ఉందో. నేనైతే దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళైతే అక్కడ క్లీన్ అయితే చేస్తున్నారు. ఇదే అండి నంది హిల్స్కి అయితే ఎంట్రీ పాయింట్. స్టార్టింగ్లో అయితే నేను తీయలేదు. ఇది అండి ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.